అనగనగా ఒక ఊరిలో ఒక చెమిటివాడు ఉండేవాడు. వాడికి అస్సలు వినిపించేది కాదు. ఒకరోజు వాడి స్నేహితుడు జబ్బు పడ్డాడని తెలిసింది. పాపం, నా స్నేహితుడిని పరామర్శించి వద్దాం అనుకున్నాడు. కానీ వాడికి భయం వేసింది. వాడు మంచం మీద ఉంటాడు, మెల్లగా మాట్లాడతాడు. నాకేమో వినిపించదు. వాడు చెప్పేది నాకు అర్థం కాకపోతే బాగోదు కదా. అందుకే ముందే ఒక పథకం వేసుకుంటాను అనుకున్నాడు. వాడు ఇలా అనుకున్నాడు, నేను వెళ్ళి ఏరా ఆరోగ్యం ఎలా ఉంది అని అడుగుతాను. వాడు పర్లేదు బాగుంది అంటాడు. అప్పుడు నేను చాలా సంతోషం అంటాను. తర్వాత ఏమి తింటున్నావు అని అడుగుతాను. వాడు బియ్యం గంజి లేదా పాలు తాగుతున్నాను అంటాడు. అప్పుడు నేను ఓహో అది ఆరోగ్యానికి చాలా మంచిది, బాగా తిను అంటాను. చివరగా ఏ డాక్టర్ మందు ఇస్తున్నాడు అని అడుగుతాను. వాడు పలానా డాక్టర్ అంటాడు. నేను ఆయన చాలా గొప్పోడు, నిన్ను ఆయనే కాపాడగలడు అని చెప్పి వచ్చేస్తాను. ఈ ప్లాన్తో వాడి స్నేహితుడి ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ సీన్ రివర్స్ అయింది. చెవిటివాడు, ఎరా మిత్రమా, ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? స్నేహితుడికి విపరీతమైన జ్వరం, కోపంతో ఉన్నాడు. స్నేహితుడు అంటాడు, ఏముందిరా, చస్తున్నాను, ప్రాణం పోతుంది. చెవిటివాడు ముందు అనుకున్న ప్రకారం, అబ్బా వినడానికి ఎంతో సంతోషంగా ఉందో, చాలా మంచి వార్త చెప్పావు అంటాడు. స్నేహితుడికి మండిపోతుంది. వీడేంటి నేను చేస్తున్నానంటే సంతోషంగా అంటాడు అని కోపంగా చూశాడు. చెవిటివాడు, సరేలే, ఇంతకీ పథ్యం ఏం తీసుకుంటున్నావు, ఏం తింటున్నావు? స్నేహితుడు కోపంతో, ఏం తింటాను, దుమ్ము ధూళి మట్టి తింటున్నాను అని అంటాడు. చెవిటివాడు నవ్వుతూ, ఆహాహా అద్భుతం, అది ఆరోగ్యానికి చాలా మంచిది, దాన్నే ఎక్కువ మోతాదులో తింటూ ఉండు, తొందరగా కోలుకుంటావు అని అంటాడు. స్నేహితుడికి పిచ్చి కోపం వచ్చింది. చెవిటివాడు, మరి నీకు వైద్యం ఏ డాక్టర్ చేస్తున్నాడు అని అడుగుతాడు. స్నేహితుడు అరుస్తూ, యమధర్మరాజు చేస్తున్నాడురా అని అంటాడు. చెవిటివాడు, ఓహో ఆయన చాలా గొప్ప డాక్టర్, ఆయన చెయ్యి పడితే చాలు పని తొందరగా అయిపోతుంది అని అంటాడు. అంతే, ఆ స్నేహితుడు మంచం మీద నుండి లేచి పక్కనున్న కర్ర తీసుకుని చెవిటివాడిని తరిమి తరిమి కొడతాడు. నీతి, అన్నీ మనకు తెలుసు అనుకోవడం అమాయకత్వం. పరిస్థితిని బట్టి మాట్లాడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.